గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా, కంపేరింగ్ క్వాంటిటీస్ అనే మనం చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా చిల్డ్రన్. సో మనము ప్రీవియస్ క్లాస్ లోనే ఎక్సర్సైజ్ 1 స్టార్ట్ చేసాము. మీరందరూ చూసారా? ఎక్సర్సైజ్ 1 లో 5.1 లో మనము ఎంతవరకు చెప్పుకున్నాం? 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 4th వన్ హోంవర్క్ ఇచ్చారు కదా చిల్డ్రన్, హోంవర్క్ చేశారు, వెరీ గుడ్, చూసాను అందరివి. నెక్స్ట్ ఈ రోజు మనము ఫిఫ్త్ ప్రాబ్లమ్ డిస్కషన్ చేసుకుందామమ్మా. ఒకసారి చూడండి. ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ there shall be 3 teachers to 60 students. If there are 400 students enrolled in the school, how many teachers should be there in the school in the same ratio? ఏమంటున్నాడు ఇక్కడ? ఒక ప్రైమరీ స్కూల్ ఉందంట. ప్రైమరీ అంటే అప్ టు 5th or 7th ప్రైమరీ స్కూల్. సో ఈ ప్రైమరీ స్కూల్లో టోటల్గా 60 స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా 60 స్టూడెంట్స్కి 3 టీచర్స్ ఉండాల్సింది. ఓకేనా? వాడు ఇచ్చిన డేటాను బట్టి మనకి అదే అర్థమవుతుందా? 60 స్టూడెంట్స్కి 3 టీచర్స్ ఉండాలి. అయితే ఇఫ్ దేర్ ఆర్ 400 స్టూడెంట్స్ ఎన్రోల్డ్, అయితే అదే స్కూల్లో మొత్తం టోటల్గా 400 స్టూడెంట్స్ ఉన్నారంట. ఈ 400 స్టూడెంట్స్ ఉంటే టోటల్గా ఎంతమంది టీచర్స్ కావాలి అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ గివెన్ డేటా. క్వశ్చన్ రాయట్లేదమ్మా, మీరు టెక్స్ట్ బుక్ లో చూసి క్వశ్చన్ రాసుకోండి. నేను ఓన్లీ ఆన్సరే రాస్తున్నాను. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద క్లాస్ చిల్డ్రన్. దెన్ ఇచ్చినటువంటి డేటా ఏంటి? గివెన్ డేటా ఈజ్ given data is 3 teachers to 60 students. 3 teachers to 60 students. 60 students. If there are 400 students enrolled, 400 students, 400 students enrolled. How many teachers should be there? ఎంతమంది టీచర్స్ కావాలి అంటున్నాడు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి రేషియో మీన్స్ ఆర్డర్డ్ కంపారిజన్. అసలు రేషియో అంటేనే ఏంటి? ఆర్డర్డ్ కంపారిజన్ అంటే కంపారిజన్ చేయాలి. ఏవైనా 2 క్వాంటిటీస్ ని లేదా 2 థింగ్స్ ని ఏవైనా సరే మనము కంపేర్ చేయాలి. 2 ఆర్ మోర్, ఏవైనా 2 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని మనం కంపారిజన్ చేస్తాం. అయితే కంపారిజన్ చేసేటప్పుడు సేమ్ క్వాంటిటీ ఉండాలి. దట్ మీన్స్ అంటే యూనిట్స్ కానీ ఏవైనా ఈక్వల్ గా ఉండాలి. దానితో పాటు ఆర్డర్ గా కంపారిజన్ చేయాలి. ఓకేనా? సో దాన్ని మనము కాంపౌండ్ రేషియో అంటాం. కాంపౌండ్ రేషియో అంటే ఆర్డర్డ్ కంపారిజన్. ఒక క్రమంలో మనము కంపారిజన్ చేయడాన్ని ఆర్డర్డ్ కంపారిజన్ అంటారు. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనము అలాగే కంపారిజన్ చేయాలి. ఎలా అంటే 3 టీచర్స్ కి 60 స్టూడెంట్స్ అయితే 400 స్టూడెంట్స్ కి ఎంతమంది టీచర్స్ కావాలి? సో ఇప్పుడు మనం దీనికి ఏం రాసుకోవాలి? కాంపౌండ్ రేషియో రాసుకోవాలి. కాంపౌండ్ రేషియో ఆఫ్ టీచర్స్ టు స్టూడెంట్స్. చూడండి, ఇప్పుడు 3 టీచర్స్ కి 60 స్టూడెంట్స్ అయితే మళ్ళీ ఇక్కడ ఎవరు రావాలి? టీచర్సే రావాలి. 400 స్టూడెంట్స్ కి ఎంతమంది టీచర్స్ అనకూడదు. ఎందుకు? ఇక్కడేమో టీచర్స్ తీసుకున్నాం మనం, ఇక్కడ స్టూడెంట్స్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ కూడా టీచర్సే తీసుకోవాలి. అదే ఆర్డర్డ్ కంపారిజన్. అర్థమైందా? ఆర్డర్డ్ కంపారిజన్ మీనింగే అది. సో ఇక్కడ టీచర్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ కూడా టీచర్సే తీసుకోవాలి. ఇక్కడ కంపారిజన్ ఆర్డర్ మిస్ అయింది. ఆర్డర్ మిస్ అయినప్పుడు మనకి ఇక్కడ క్లారిటీగా ఆన్సర్ రాదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఫస్ట్ కంపారిజన్ చేసేటప్పుడు యాంటీసిడెంట్ లో ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే క్వాంటిటీని ఇక్కడ యాంటీసిడెంట్ లో కూడా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం టీచర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టీచర్స్ ఎవరో తెలియదు కదా, అంటే ఎంతమందో తెలియదు కదా, కాబట్టి మనం ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. లెట్స్ ఎక్స్ అనుకుంటే మనము ఎక్స్ ఈజ్ టు 400. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 అనేది స్టూడెంట్స్, ఇది కాన్సిక్వెంట్ లో తీసుకున్నాము, ఇక్కడ కాన్సిక్వెంట్ లో కూడా 400 స్టూడెంట్స్. ఇక్కడ యాంటీసిడెంట్ లో 3 టీచర్స్, ఇక్కడ యాంటీసిడెంట్ లో కూడా 3 టీచర్స్. దిస్ ఈస్ ద కాంపౌండ్ రేషియో. ఓకేనా చిల్డ్రన్? సో ఆర్డర్ ప్రకారం టీచర్స్ స్టూడెంట్స్ ఇలా ఆర్డర్ ప్రకారం కంపారిజన్ చేసుకోవడం అనేది మనకి కాంపౌండ్ రేషియో అన్నమాట. ఇప్పుడు మనకి కాంపౌండ్ రేషియో రావాలంటే ఏంటి, ఏసీ ఈజ్ టు బీడీ. దట్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనము దాన్ని రాయాలి, ఆ స్టేట్మెంట్ రాసేద్దాం. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ antecedents is equal to product of consequence. చూడండి, ఇప్పుడు 3 into x is equal 60 into 400. 3 into x is equal to 60 into 400. ఇక్కడ 3 into x అంటే 3x is equal 60 into 400. But we need only x. Then after transposing into 3 becomes divided by 3. Now 60 into 400 by 3. Now gets cancelled, 3 ones are 3 20s are. Now remaining numbers are 20 into 400. Here x is equal to 5,000. Equal to product of consequence. So ఇప్పుడు product of antecedents అంటే 3 into x. ఇలా తీసుకోండి ఆర్డర్. 60 is to 3 is equal 400 is to x. 60 into 400 is equal to 3 into x. అట్లా వస్తుంది ఫాస్ట్ వచ్చాను. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ తీసుకుంటే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేషియో సేమ్ ఇందాక రాసుకున్నట్టే కరెక్ట్ గా, అంటే 3:60 స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ టీచర్స్ కి 400 స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ప్రపోర్షన్ తీసుకోవాలి. ఓకేనా? సో ప్రపోర్షన్ తీసుకుంటే ప్రపోర్షన్ లో ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అటువైపు ఉన్నాయి, అంటే 2 ఇటు చివరిది అటు చివరిది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, దిస్ ఈస్ ద ప్రపోర్షన్. ఓకేనా చిల్డ్రన్? ఇందాక మనం తీసుకుంది కాంపౌండ్ రేషియో, ఇదేమో ప్రపోర్షన్. అంటే ప్రపోర్షన్ అంటే ఎలా అంటే 3 టీచర్స్ కి 60 మెంబర్స్ ఉంటే 60 స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ 400 స్టూడెంట్స్ ఉండాలి. సేమ్ రేషియో అన్నాడు కదా, లాస్ట్ లో క్వశ్చన్ చూస్తే మీరు సేమ్ రేషియో అన్నాడు, అంటే ఈ రేషియోని మనం బేస్ చేసుకుంటూ దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ప్రపోర్షన్ తీసుకోవాలి. ప్రపోర్షన్ లో మనం తీసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రోడక్ట్ ఆఫ్ extremes is equal to product of means. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏంటి, 3 into 400 is equal 60 into x. Now we need only x. Here 3 into 400 by 60
is equal to x. Now here 0 0 gets cancelled. 3 1s are 3 2s are 2 1s are 2 20s are. Now x is equal to 20. So we need how many teachers? 20 teachers. We need 20 teachers. So ఇప్పుడు మనం 60 స్టూడెంట్స్ కి 3 టీచర్స్ అయితే 400 స్టూడెంట్స్ కి 20 టీచర్స్ కావాలన్నమాట. 20 మెంబర్స్ ఖచ్చితంగా కావాలి. సో అది సేమ్ రేషియో ప్రకారం. ఓకేనా చిల్డ్రన్? సో మనము ఈ ప్రకారం అంటే ఒకసారి చూడండి, రేషియో చూసుకోండి ఒకసారి. 3:60 is equal 20:400. అంటే ఇప్పుడు బేస్ చేసుకొని సేమ్ రేషియో అన్నాను కదా. ఎలా టీచర్ మరి ఇక్కడ 360 అన్నారు, ఇక్కడేమో 2400 అన్నారంటే కట్ చేసి చూద్దాం. 3 1s 3 20s 1:20 is equal to 20 1s 20 20s then 1:20. ఇక్కడ సేమ్ వచ్చింది, ఇక్కడ సేమ్ వచ్చింది. అంటే ఖచ్చితంగా 20 స్టూడెంట్స్ కి 1 టీచర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. 20 మెంబర్స్ స్టూడెంట్స్ కి 1 టీచర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నమాట. సో ఆ ప్రపోర్షన్ ఆ రేషియో ప్రకారము మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? 20. అర్థమైందా చిల్డ్రన్? ఇందాక నేను కాంపౌండ్ రేషియో తీసుకున్నాను, అందుకే మనకి ఎంత వచ్చింది? 8000 వచ్చింది అనుకుంటా. సో అది రాంగ్. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, చెక్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ప్రపోర్షన్. సో ఈ ప్రపోర్షన్ తీసుకొని దాని ప్రకారము చేస్తే మనకి కావాల్సినటువంటి టీచర్స్ ఎంతమంది అనేది వచ్చేసింది. క్లియర్ కదా? నోట్ చేసుకోండి నీట్గా. Okay. Next question. In the adjacent triangle ABC, write all possible ratios by taking measures of sides pairwise. ఇక్కడ adjacent అంటే పక్కన ఉన్న త్రిభుజం, ట్రయాంగిల్. ఏంటది? చూడండి, ఇది దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసారా మీరు? ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా. సో ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చినట్టే ఖచ్చితంగా వాడు చెప్పకపోయినా మనం గెస్ చేయొచ్చు. ఏమని? దట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో ఇక్కడ ఏబి ఈజ్ 8 centimeters, బీసీ ఈజ్ 6 centimeters, ఏసీ ఈజ్ 10 centimeters. In the given triangle ABC, AB is 8 centimeters, BC is 6 centimeters, AC is 10 centimeters. సో ఏమన్నాడు? ఎంతవరకు పాసిబుల్ అవుతే అన్ని పాసిబుల్ అయ్యే రేషియోస్ రాయండి అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. నౌ ఏబి side AB is equal side in a triangle ABC. AB is equal 8 centimeters, BC is equal 6 centimeters, AC is equal 10 centimeters. ఓకేనా? ఇప్పుడు మనము రేషియోస్ చూసుకుందాం. ఫస్ట్ ఏబిని బేస్ చేసుకుంటే చూస్తారమ్మా, ఏబిని బేస్ చేసుకుంటే బీసీ ఈజ్ టు ఏసీ, బీసీని బేస్ చేసుకుంటే ఏసీ ఈజ్ టు ఏబి, అదే ఏసీని బేస్ చేసుకుంటే ఏబి ఈజ్ టు బీసీ. ఓకేనా? మనకి 6 పాసిబుల్ రేషియోస్ వస్తాయి. ఎలాగో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఏబిని బేస్ చేసుకుందాం. దట్ రేషియో ద రేషియో ఆఫ్ ఏబి ఈజ్ టు బీసీ. చెప్పండి, ఏబి ఈజ్ టు బీసీ ఎంత? 8:6. కట్ చేస్తే కటింగ్ పోతే కదమ్మా. 2 టేబుల్ 2 4s 2 3s then 4:3. Now AB is to BC is equal to 4:3. So the inverse of AB is to BC. దాని ఇన్వర్స్ చేయొచ్చు కదా. సో ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది? BC is to AB. BC is to AB ఎంత? 3:4. ఇక్కడ మనకి ఒక రేషియో వచ్చేసింది. ఇది సెకండ్ రేషియో. ఇది AB is to BC అయితే దానికి ఇన్వర్స్ BC is to AB. ఓకేనా? రైట్. సెకండ్, ద రేషియో ఆఫ్
AB is to BC అయిపోయింది కదా. ఇప్పుడు BC is to AC చేద్దాం. Then third one, BC is to AC is equal to how much? BC is to AC 6 is to 10. కట్ చేసుకోండి. 2 3 2 5 3 is to 5. BC is to AC is equal 3 is to 5. దీనికి ఇన్వర్స్ చేస్తే AC is to BC is equal 5 is to 3. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకేంటి, ABBC అయిపోయింది, BCAC అయిపోయింది, ఇప్పుడు ACAB. ఓకేనా. ద రేషియో ఆఫ్ AC is to AB is equal 10 is to 8. 10 is to అంటే 5 టేబుల్ లో చూసుకుంటే 5 is to 4. Then AC is to AB is equal 5 is to 4. Now AB is to AC is equal 4 is to 5. So ఎన్ని మనకి పాసిబుల్ రేషియోస్ ఎన్ని వచ్చాయమ్మా? పాసిబుల్ రేషియోస్ మనకి 6 వచ్చాయి. నేను ఇందాక చెప్పాను కదా. సో 6 పాసిబుల్ రేషియోస్ వచ్చినాయి అన్నమాట. So first ratio AB is to BC is equal 4 is to 3. Second one BC is to AB is equal 3 is to 4. Next to BC is to AC is equal 3 is to 5. AC is to BC is equal to 5 is to 3. Next to fifth one, AC is to AB is equal 5 is to 4. AB is to AC is equal to 4 is to 5. This is the all possible ratios in the given triangle. Okay na children? Note cheskondi. Next one. Okay na. Next to seventh one చూడండి. If 9 out of 24 students scored below 75% marks in a test. ఒక టెస్ట్ పెట్టారంట. ఆ టెస్ట్ లో 75 మార్క్స్ బిలో వచ్చినాయంట. ఎంతమందికి? 9 out of 24 అన్నాడు. అంటే మొత్తం టోటల్ గా ఎగ్జామ్ రాసింది ఎంతమంది? 24 మెంబర్స్. అంటే టోటల్ స్టూడెంట్స్ is equal to 24. Candidates are 75% marks below. అంటే 75 మార్క్స్ 75% అది 75 మార్క్స్ కాదు, 75% మార్క్స్ కంటే బిలోలో ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. Find the ratio of students scored below 75 marks to the students who score 75% and above marks. అంటే 75% లిమిట్ అన్నమాట. 75% మనకి లిమిట్ లైన్ తీసుకుంటే ఇప్పుడు ఈ 75% కి బిలో వచ్చిన వాళ్ళు, అబవ్ వచ్చిన వాళ్ళు, ఈ ఇద్దరికి కలిపి రేషియో కనుక్కోమంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ 24 మెంబర్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ స్కోర్డ్ 75% ఆఫ్ మార్క్స్ బిలో. 75% ఆఫ్ మార్క్స్ బిలో ఎంతమంది? 9. ఓకే. నెక్స్ట్ సేమ్ అదే స్టెప్, స్టూడెంట్స్ స్కోర్డ్ 75% of marks, 75% of marks above. above తీసుకుంటే ఎలా వస్తారు మనకి? 9 మెంబర్స్ 75% కంటే బిలో అంటే రిమైనింగ్ అంతా 75% కి అబవ్ అన్నట్టేగా మీనింగ్, అంతే కదమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 24 లో నుంచి 9 ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంతమంది టోటల్ గా? 15 మెంబర్స్, అంతేగా. 15 + 9 24. ఇప్పుడు 15 మెంబర్స్ ఎవరు? 75% కంటే అబవ్ వచ్చిన వాళ్ళు. మరి 9 మెంబర్స్ ఎవరు? 75% కంటే బిలో వచ్చిన వాళ్ళు. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 75% బిలో వచ్చిన వాళ్ళకి, 75% అబవ్ వచ్చిన వాళ్ళకి ఈ ఇద్దరికి రేషియో కనుక్కోవాలి. చాలా సింపుల్, ఏం లేదు. ఓన్లీ 9:15 చేసేస్తే అయిపోద్ది. ఓకేనా?
సో ఇప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ ద రేషియో ఆఫ్ స్టూడెంట్ scored below 75% of marks to the student scored 75% and above marks. చెప్పండి బిలో ఎవరు వచ్చారు 9 మెంబర్స్ ఈస్ టు అబోవ్ ఎవరు వచ్చారు 15 మెంబర్స్ 9/15 దెన్ 3 టేబుల్లో 3 3s are 3 5s now 3/5 that means 3:5 the ratio is therefore the ratio is 3:5 that is the answer. ఓకేనమ్మా సో మనం ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ మీరు చూడండి అక్కడ ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్స్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ద వర్డ్ మిసిసిపి టు ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ మిసిసిపి అనే ఒక వర్డ్ ఇచ్చాడు కదా, ఆ వర్డ్ లో వోవెల్స్ కాన్సోనెంట్స్, వోవెల్స్ అంటే తెలుసుగా AEIOU, ఈ 5 మనకి వోవెల్స్, రిమైనింగ్ ఆల్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. సో ఇప్పుడు వోవెల్స్ కి కాన్సోనెంట్స్ కి మీరు ఏం చేయాలంటే రేషియో చేయాలి. సో రేషియో చేస్తే మీకు వచ్చేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా చిల్డ్రన్, ఆ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఈ రోజు చెప్పినటువంటి 3 ప్రాబ్లమ్స్ క్లాస్ వర్క్ లో రాసుకోండి. నేను ఇచ్చిన హోంవర్క్ లో రాసి ఈ 2 క్లియర్ గా కనిపించేలాగా ఫోటో తీసి ఇదే గ్రూప్ లో వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.